రేవంత్ అధికారంలోకి వచ్చి 3 నెలలు తిరగగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. కొత్త పరీక్ష, పరిపాలన అంతా పక్కన పెట్టి ఆ పనిలో తిరగాల్సి వచ్చింది. వన్ మ్యాన్ ఆర్మీగా మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరగటం, వాళ్ళందరినీ గెలిపించమని చెప్పి కోరడం, ఇదంతా నడిచిపోయింది. ఎన్నికలు అయిపోయినాయి, ఇక పరిపాలన మీద దృష్టి పెడతానంటూ సమీక్షలు ప్రారంభించారు. విద్యుత్ కోతల మీద మందలింపుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ, లేకపోతే వర్షాల గురించి ఇలాంటి సమీక్షలన్నీ చూస్తున్నాం. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్, మళ్ళీ స్థానిక ఎన్నికలకి ముహూర్తం ఖరారైంది. పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. జూన్ మొదటి వారంలో వార్డుల విభజన, రెండో వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభించేసి, మూడో వారంలో సర్పంచ్లకు రిజర్వేషన్ ప్రక్రియ ఇచ్చేసి, జూలై మొదటి వారంలో షెడ్యూలు, చివరి వారంలో నోటిఫికేషను ఇవ్వడానికి సిద్ధపడుతున్నది రాష్ట్ర ఎన్నికల సంఘం. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 2 లోపు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ఆగస్టు 10 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 గంటల తర్వాత లెక్కింపు.